ఇదిగో మీరు కట్టిన 10 పౌన్ల బంగారు కొలుపు నా మెళ్ళ ఉందిగా, చూపిస్తాను, నోరు మూసుకుంటాను. మీరు కట్టి మర్చిపోయారు, నేను మర్చిపోలేదు, అంతే. సరే ఉంటానంటున్నారు, మహారాజుగా ఉండండి. అమ్మా ఏమా మా నాన్న ఎవరు? ఏమిటిది? ఏమిటో సినిమా టైటిల్స్ లాగా మా నాన్న ఎవరు, మా కూతురు ఎవరు, నీ కోడలు ఎవరు? ఏమిటి ఆ ప్రశ్న? పిచ్చి ప్రశ్న. వేళకోళం కాదమ్మా, మా నాన్న ఎవరు? మీ నాన్నే. ఎవరో మీ నాన్న ఎదుగుతారు. మీ నాన్నే. ఏమిటమ్మా, ఏమైంది? అదేనమ్మా, ఆయన ఎవరు, ఎక్కడున్నారు, పేరేమిటి చెప్పమ్మా. ఆయన పేరే. కొత్త పేరు ఎలా వస్తుంది మీ నాన్నకి? మీ నాన్న పేరే. అయినా ఇప్పుడు ఎన్నడూ అడగలేదు, కొత్తగా అడుగుతున్నావమ్మా. ఇంతవరకు నన్ను కూడా ఎవరు అడగలేదు, ఇప్పుడు అడిగారమ్మా. ఎవరు అడిగింది? రాజా వాళ్ళమ్మ. ఓహో, రాజా వాళ్ళమ్మ. అయినా రాజా వాళ్ళమ్మకి మీ నాన్నతో ఏం పని? తండ్రి లేని బిడ్డను వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకోరటనా? వాళ్ళ ఇంటి కోడలు కావాల్సింది నువ్వా మీ నాన్న? తల్లేని ప్రశ్న కాకపోతే చెవిటా ప్రశ్న, పిచ్చి ప్రశ్న. అయినా తండ్రి లేకుండా బిడ్డ ఎక్కడైనా ఉంటుందా? పిచ్చివాళ్ళు. అసలు నేను అలా అడగొచ్చా? సరే, వాళ్ళ సంగతి నేను చూస్తాను, నువ్వు పైకెళ్ళు. లేదమ్మా, నాకు ఇప్పుడే చెప్పాలి. ఏమిటే చెప్పేది? తెలుసుకోవాలి కదా ఏం మాట్లాడుతున్నాను. అసలు మనుషులు వచ్చున్నారు, నేను మాట్లాడుతున్నాను, బిజీగా ఉన్నాను. ఎప్పుడేం మాట్లాడాలో తెలుసుకోవాలి, ఏం అడగాలో తెలుసుకోవాలి. చదివి ఏం ప్రయోజనం? ఉంటాను, పద పైకి చెప్తాను. పద. కళ్యాణి, ఎవరా పిల్ల? మన పిల్ల నా కూతురు. నీ కూతురా? ఏమిటి అనేది? పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో పోతుందట. మీ బుద్ధి ఎక్కడికి పోతుంది? ఇప్పుడేగా చెప్పారు కళ్యాణి నేను మారిపోయినాను, మంచివాడినేనానని. ఎక్కడికి పోయిందా మంచితనం? ఏమీ లేకపోతే ఆ పిల్ల నిన్ను అమ్మ అని పిలుస్తుందా? నాన్నెవరో నిలదీసి అడుగుతుందా? ఏమిటది? అందువల్ల అమ్మాయికి ఒక గొప్ప కుటుంబంలో కాలు పెట్టే భాగ్యం కలుగుతుంది. ఆ పిల్ల కోసం నేను ఎన్నో కష్టాలు పడ్డాను. వాటన్నిటికంటే కూడా ఎక్కువైంది ఆ అమ్మాయికి తండ్రి మీరే అని చెప్పడం. దాంతో ఆ అమ్మాయికి నా ఒక్క కళంకం కూడా తొలిగిపోతుంది. నీ నటనలో నా దగ్గర కాదు, ఎవరికో కన్న పిల్లకు నేను తండ్రి అని చెప్పాలా? మాటలు మర్యాదగా రానివ్వండి. ఎవరికో కన్నదా? ఏ ఆడది చెడిందంటే కారణం ఎవరు? మగవాడు కదూ. ఆడది చెడితే కళంకిని పతిత అవుతుందా? కారు డ్రైవ్ చేస్తున్నది మీరే ఆపాలి, నేను కాదు. నీ అంతస్తు నిలబెట్టుకోవడానికి నాతో దాని తండ్రిని చెప్పించి నన్ను ఆ పాపంలో తొయ్యాలని చూస్తున్నావు కదూ? నిజం చెప్పు, ఆ పిల్ల నువ్వు కన్నదే కదూ? అవును, ఆ పిల్ల నేను కన్నదే, నాకు పుట్టిందే. ఇప్పుడేమంటారు? నువ్వు చేసిన తప్పుకు నిన్ను చిత్రవద చేసిన తప్పు లేదు. అలాగే, కానీ ఒక చిన్న రిక్వెస్ట్. ఆ పిల్ల మెళ్ళో 3 ముళ్ళు పడ్డ తర్వాత మీరు ఒక కత్తి తీసుకొచ్చి నన్ను చిత్రవద చేయండి. ఫోటోతో సహా మీ పేరు పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో వేస్తారు. ఏమండి, మీకేమన్నా పిచ్చా? ఎందుకు ఇంత ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు? అయ్యో ఆపండి. ఏమండి, పిచ్చి పట్టింది. ఏమండి ఆపండి, నేను పెడతాను. మీ నాన్న ఎవరు అడిగిన ప్రశ్నకి మీ అమ్మ ఏం చెప్పింది? ఏం చెప్తుంది మేడం? మాట దాటేసి ఎవరో ఒక ఆయన వస్తే ఆయనతో వెళ్ళిపోయింది. వెళుతుండగా కారు యాక్సిడెంట్ అయింది మేడం. అమ్మకేం ప్రమాదం లేదు. ఆయనకే బాగా గాయాలు తగిలి హాస్పిటల్లో ఉన్నాడు. ఈ పరిస్థితిలో అమ్మని ఏం అడగడానికి నాకు ధైర్యం లేదు. ఈ విషయంగా మా ఇద్దరి మధ్యన మనస్పర్ధలు ఏర్పడి మాటలు లేని నాటకం జరుగుతోంది. మేడం, నాకేమనిపిస్తోందో తెలుసా? ఏమనిపిస్తుందమ్మా? రాజా వాళ్ళ అమ్మ చెప్పినట్లు పశువు కుంకంతో ఉంటూ కట్టుకున్న భర్త ఎవరో చెప్పకుండా లోకాన్ని నన్ను మోసం చేసే బదులు వితంతువై మీ నాన్న లేడు, చచ్చిపోయాడని చెప్పి ఉంటే నా మనసుకు శాంతిగా ఉండేది మేడం. తప్పమ్మా, తప్పు. మీ అమ్మని అలా అనుకో అంటే నేను వినలేదు. ఏం మేడం, నా కన్న తండ్రి ఎవరు చెప్పలేని స్థితిలో 10 మందిలో తల ఉంచుకునేటట్లు చేసింది మా అమ్మ. నన్ను నానా మాటలు అని నవ్వుతుంటే సమాధానం చెప్పలేని గతికి తెచ్చింది మా అమ్మ. ఒకనాడు సుఖం వచ్చినా కష్టం వచ్చినా ఇవాళ నేను చెప్తున్నాను మేడం, ఇన్నాళ్ళు నేను తనదాల్చే గులాబీని అనుకున్నాను. ఇప్పుడు బురదలో తామర పువ్వునని తెలుసుకున్నాను. లేదమ్మా, లేదు. నువ్వింత బాధపడవలసిన అవసరం లేదు. నువ్వు ఎవరికైనా శిరోధార్యమైన గులాబీవి. ఈ సత్యం త్వరలో లోకానికి తెలుస్తుంది.
అంతవరకు నా రాజా నాకు దక్కుతాడనే నమ్మకం ఏముంది మేడం? భయపడకమ్మా, నీ పెళ్లి నేను జరిపిస్తాను. ఎవరు ఎన్నన్నా ఏమన్నా నీలో నీ వంశంలో ఎలాంటి అపవిత్రత లేదని. థ్యాంక్స్ మేడం, చాలా థ్యాంక్స్. నాకెందుకమ్మా థ్యాంక్స్. చూడమ్మా, అర్థం లేని ఆవేశాలకు పోయి ఈ విషయాలు ఏవి అమ్మతో చెప్పదు. ఇప్పటికే ఆలస్యం. నా మాట విని ఇంటికి వెళ్ళి. సరే మేడం, వస్తాను. భాస్కర్, నువ్వు సుజాత మాట్లాడుకున్నదంతా వింటూనే ఉన్నాను. నిజం చెప్పు, ఎవరా అమ్మాయి? ఇదే ప్రశ్న ఒకప్పుడు నేను అడిగితే ఆ అమ్మాయి చాలా చురుకైన పిల్ల, అందుకే నాకంత అభిమానం అని అన్నావు. కానీ ఈనాడు మీ మాటల ధోరణి చూస్తుంటే ఒక ప్రొఫెసర్కు ఒక స్టూడెంట్కు ఉన్న అవినాభావ సంబంధం కన్నా అధికమేమో అనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ బంధం ఏదో అతీతమైందని నాకు అనుమానంగా ఉంది. నిజం చెప్పు వాసంతి, ఇంకా నా మీద నీకు నమ్మకం కుదరలేదంటే నేను భరించలేను. దాన్ని తప్పుకునే శక్తి నాకు లేదు. చెప్పు చెప్పు వాసంతి, చెప్పు. భాస్కర్, నన్ను క్షమించు భాస్కర్, నన్ను క్షమించు. సుజాత ఎవరో కాదు, నా బిడ్డ, నేను కన్న బిడ్డ భాస్కర్. వాసంతి, అవును భాస్కర్, నాకు బ్రతుకు చూపించి ఆశ్రయం ఇచ్చిన నువ్వే నా బిడ్డ కాపురాన్ని కూడా నిలబెట్టాను. సుజాత రాజా ఎంతో ప్రేమించుకున్నారు. వాళ్ళ పెళ్లి నేను జరిపిస్తాను వాసంతి, నేనే జరిపిస్తాను. అడిగానని ఏమనుకోవద్దు. సుజాత తండ్రి ఎవరో తెలుసుకోవచ్చా? నమస్కారం అండి. మీరా? నమస్కారం, కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? మ్యారేజ్ విషయం మాట్లాడదామని. ఐ సీ. నా స్వంత ఖర్చుల మీద నేనే బాపూజీ కళ్యాణ మండపంలో ఈ ఆదివారం జరిపిస్తున్నాను. మిమ్మల్ని గురించి విన్నాను. సంఘానికి మీరు చేస్తున్న సేవ అపారం. ఆంధ్రజాతి గర్వించదగింది. వారికి ఇవ్వు. ఓ మీరా, నమస్కారం అండి. భాస్కర్, తీసుకోండి. థ్యాంక్స్. మల్లిక, ఇది నీకు తెలిసేమిటి? తెలిసేమిటండి, ఆయన నా కాలేజ్ మేట్. ఓ ఐ సీ. బస్, ఇప్పుడు ఎలా ఉన్నారు? మీరు అనుకున్నట్టుగా లేను. నేను ఆనాటి భాస్కర్ని కాను. ఏ సంసార బాధలు లేని బ్రహ్మచారిని. ఏమన్నారు? అయితే మీరు వాసంతిని పెళ్లి చేసుకోలేదా? మల్లిక, వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఎన్నడో చనిపోయిన వాసంతిని వీరు పెళ్లి చేసుకోవటం ఏమిటి? ఏమిటండి ఆ మాటలు? అసలు వాసంతి చనిపోయిందని మీద ఎవరు చెప్పారు? మన పెళ్లి కూడా వచ్చిందండి. వాసంత? అవునండి, తన చేతులారా నన్ను అలంకరించి నువ్వు ఎంతో అదృష్టవంతురాలవని ఆశీర్వదించింది కూడా. తెల్లవారి మీకు పరిచయం చేద్దాం అనుకున్నాను.